క్రీడల పట్ల ఆసక్తి ఉన్న బాలబాలికలను క్రికెట్ క్రీడాకారులుగా తయారు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ప్రభుత్వ పరంగా తాము ఏర్పాటు చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఆర్థికంగా బలంగా ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా మహబూబ్ నగర్ జిల్లా క్రీడాకారులపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని, అవకాశాలను విరివిగా ఇవ్వాలని ఆయన హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును కోరారు. పట్టణంలోని తిమ్మసానిపల్లి ప్రాంతంలో ఉన్న క్రికెట్ మైదానంలో ఎన్ఆర్ఐ రామచంద్రారెడ్డి పేరిట నిర్మించిన కార్యాలయ గది, పెవిలియన్, క్రీడాకారుల డ్రెస్సింగ్ రూమ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలో తాను కూడా సీరియస్ గానే క్రికెట్ ఆడానని, క్రీడాకారులు పూర్తి శ్రద్ధ కనపరిచి మెలకువలను ప్రదర్శిస్తే తప్ప రంజీ స్థాయికి చేరుకోలేరని, పాలమూరు జిల్లా క్రీడాకారులు రంజీ పోటీలతో పాటు భారత జట్టులో ప్రాతినిధ్యం వహించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జిల్లాలో సమగ్రంగా క్రీడల అభివృద్ధికి కూడా ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వం ద్వారా నిధులను రాబట్టి క్రీడాకారులను ప్రోత్సహిస్తామని, మట్టిలోని మాణిక్యాలను వెలికి తీస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాలలో హెచ్సిఏ సభ్యులతో పాటు జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు మనోహర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, సురేష్, రాజశేఖర్, ఉదేశ్, క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం తెలంగాణలోనే మన మహబూబ్ నగర్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఈ గ్రౌండ్, ఈ పరిసరాలు నెంబర్ 1 ఫెసిలిటీస్ తోటి భవిష్యత్ క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకరు. నేను కూడా క్రికెట్ ఆడినాను, అంటే మామూలుగా ఆడలేదు, చాలా సీరియస్గానే ఆడినా. చాలా దగ్గర రిప్రజెంట్ కూడా చేసినాం. తర్వాత యూనివర్సిటీకి కూడా ఆడినా. కాబట్టి నాకు ప్రత్యేకమైన అభిమానం క్రీడ అంటే. ఇప్పుడు అదృష్టవశాత్తు మా మిత్రులు నేనేమైనా అడిగితే తీసేయలేరని అనుకుంటున్నా, అటువంటి మిత్రులు ఇప్పుడు హెచ్సిఏ ప్రెసిడెంట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా మా మహబూబ్ నగర్ ప్రజలందరి తరఫున, క్రికెట్ అభిమానుల తరఫున దీన్ని హైదరాబాద్ తర్వాత నెంబర్ 1 ఫెసిలిటీగా చేయాలని చెప్పి మా ప్రజలందరి తరఫున, మా క్రీడాకారుల తరఫున మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. మాకు ఇంకొక 5 ఎకరాల స్థలం ఇప్పించాలా, తర్వాత ఇండోర్ స్టేడియం లాగా దీన్ని ఏమంటారు స్టాండ్స్ కావాలా, రాష్ట్ర టోర్నమెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం కావాలా. మేము సంపూర్ణ సహాయ సహకారాలు మేము కానీ మా పట్టణ ప్రముఖులు కానీ అన్ని రకాలుగా ఇస్తాం. మీ వంతు కృషి, ఎందుకంటే బీసీసీఐ నెంబర్ 1 క్యాష్ 60, అలాగే హెచ్సిఏ కూడా సమృద్ధిగా సంపదతో ఉన్నది. కాబట్టి మేము మహబూబ్ నగర్, పాలమూరు కొద్దిగా వెనుకబడ్డం సంపద విషయంలో. కాబట్టి మీరు ఇక్కడ మాకు ఫెసిలిటీస్ ఇస్తే మేము జాతి రత్నాలను రాష్ట్రానికి, దేశానికి అందించే ప్రయత్నంలో మా వాళ్ళందరూ కూడా సిన్సియర్గా చేస్తాం. మా సురేష్ అన్న లాంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా, క్రికెట్కి డెడికేట్ అయ్యారు వాళ్ళు ఆ కాలంలో. తర్వాత ఎంతో మంది ఇక్కడ క్రికెట్ను అభివృద్ధి చేయడానికి వాళ్ళ ఉద్యోగాలన్నిటి కూడా పక్కన పెట్టి చాలా అహర్నిశలు శ్రమపడ్డ విషయం నాకు తెలుసు. అలాగే స్టేట్కు, రూరల్ తెలంగాణ నుంచి అత్యధికమైన క్రీడాకారులను ఇచ్చే జిల్లాగా మహబూబ్ నగర్ గతంలో పేరుండింది. మన ప్లాన్ ఏంది, భవిష్యత్తు ఇంకో 3 సంవత్సరాలు జగన్మోహన్ రావు గారు ఉంటారు ప్రెసిడెంట్ గా. కాబట్టి వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత, అంతే కదా. ఖచ్చితంగా మీ డిమాండ్లు పెడితే వారి వెంబడి పడి, ఎందుకంటే వారికి కూడా మహబూబ్ నగర్ అంటే ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా వెనక్కు నెట్టేయబడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి క్రీడాకారులు రావాలి. ఒక్క క్రీడాకారుని చూసి 1000 మంది క్రీడాకారులు స్ఫూర్తి పొందాలి.